విశాఖ సౌత్ 33వ వార్డులో జనసేన కార్పొరేటర్గా గెలిచిన వసంతలక్ష్మి జీకే ఆధ్వర్యంలో ఒక జిమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిమ్ము విశాఖ సిటీ ఎంపీ భరత్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మీరు అందరూ కూడా హెల్తీగా ఉండాలంటే జిమ్ము రోజుకు ఒక గంటైనా సరే చేయాలని 33వ వార్డులో ఉన్న పిల్లలందరికీ కూడా, యువతకి అంతకి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లో ఆయన ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒకటి నేను నెరవేరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేను ఏదైతే ఆ రోజు ఎలక్షన్ టైంలో నేను చెప్పానో అవన్నీ కూడా 1 by 1 చేసుకొస్తున్నాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జిమ్లో మనం ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా మనం చేయవలసింది ఆధార్ కార్డు జెరాక్స్, అదేవిధంగా ఒక తీసుకొస్తే వాళ్ళు అందులో మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా 33వ వార్డులో మేము చేసిన కార్యక్రమాలు ఏంటి, మమ్మల్ని గెలిపించినందుకు మేము ఏం చేసాము అనేది ఆయన జీకే మీడియాతో మాట్లాడటం జరిగింది. మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ యొక్క 33వ వార్డులోని ఏదైతే కార్పొరేట్ ఎలక్షన్స్ టైంలోని మేము ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ప్రజలకి ఏమేమైతే చేస్తామనే కార్యక్రమాలు ఏం చేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తే వార్డుని ఎలాగ అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో కొన్ని హామీ పత్రం ఇవ్వడం జరిగింది. ఆ హామీ పత్రంలోని ఎవరైనా చనిపోతే ఉచితంగా వెహికల్ ఇస్తామని చెప్పాము, అంతిమయాత్ర కార్యక్రమం చేస్తామని చెప్పాము. అలాగే అది గెలిచిన వెంటనే చేయడం జరిగింది. అలాగే 1450 సర్వే నెంబర్ కోసం కూడా మేము అంతా కృషి చేస్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. రోడ్లు కానీ మిగతావన్నీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి చేస్తున్నాం. అదే భాగంగా యువతకి అంటే అన్నిట్లో కూడా ఆరోగ్యం, ఈ కరోనా నుంచి లేదా గతంలో కూడా మనిషికి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి, శారీరక హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని మేము ఆ రోజు వ్యాయామశాల కడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. అది గత ప్రభుత్వం నుంచి కూడా మేము పోరాడుతున్నాము. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఆ పనులన్నీ చకచక చేయడం జరిగింది. అది మేము ప్రారంభించి ప్రజలకి, అలాగే ఇక్కడున్న 33వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వ్యాయామశాల అంటే జిమ్ని ఫ్రీగా కూడా ఎవరికి కూడా రూపాయి చెల్లించకుండా ఫ్రీగా ఇక్కడ జిమ్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకోవడం, దానికోసం ఇదంతా కూడా కట్టడం జరిగింది. ఇది ఎక్కడ గవర్నమెంట్ మనీ కాదు, ఇది కేవలం కార్పొరేటర్ గారి సొంత నిధులతోటి, సొంత కష్టాజీతంతో మనం మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు జిమ్ని కట్టడం జరిగింది. ఇది ప్రజలకి అంకితం చేయడానికి మేము నిజంగా చాలా ఆనందంగా ఉన్నాం. ఏదైతే హామీ పత్రంలో ఏవైతే మాటలు ఇచ్చామో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రావడం చాలా సంతోషంగా, మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇప్పుడు జిమ్లోకి రావాలంటే మేము ఎలా సంప్రదించాలి? జిమ్లోకి ఎంట్రీ ఫీజు ఏమీ లేదు సార్. ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేని యువత ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి ఇక్కడ ఒక అంటే జాయినింగ్ కింద రిఫరెన్స్ కింద వాళ్ళ తల్లిదండ్రులు మనకు సంతకం పెడితే చాలు. ఇంక ఎలాంటి మనీ కానీ ఏమి కట్టక్కలేదు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తెచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని రెగ్యులర్గా ఇంకా మార్నింగ్ 5:30 to 9:30, ఈవినింగ్ 4:30 to 9:30 ఎక్సర్సైజ్ హ్యాపీగా చేసుకొని ఈ జిమ్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. 33వ వార్డు ప్రజలకి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఇది 33వ వార్డు ప్రజలకి ముఖ్యంగా నన్ను గెలిపించినందుకు ఈ 3.5 సంవత్సరాలు నేను చేస్తాను ప్రతి కార్యక్రమాన్ని నేను వాట్సాప్ ద్వారా, మీకు మీడియా ప్రముఖుల ద్వారా, మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా మేము ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాము. ఇంకా మీకు రీచ్ అవ్వకపోతే నేను వాట్సాప్ కంప్లైంట్ నెంబర్ ఒకటి క్రియేట్ చేశాను. 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి మేము కూడా రావడం జరిగింది కాబట్టి ఎక్కువ సంఖ్యలో కంప్లైంట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఆ నెంబర్ 9000102833. మళ్ళీ చెప్తాను సార్, 9000102833. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా కంప్లైంట్ పెడితే మేము వెంటనే రెక్టిఫై చేస్తాం. అవి ఓన్లీ వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకుంటే తప్ప ఫోన్ కాల్స్ అలాంటి మాట్లాడడానికి కానీ అవో. వాట్సాప్లో ఫోటో తీసి ఆ డోర్ నెంబర్ పెడితే ఆ కంప్లైంట్ రెక్టిఫై చేయడానికి కార్పొరేటర్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడని మరోసారి మీకు తెలియజేస్తున్నాను.